నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు ఐ డ్రీమ్ మీడియాతో మీరు మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ. ఫార్మాలిటీస్ అన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? ఇలా మీలాటోళ్ళు ఎవరన్నా పిలిస్తే వచ్చి మాట్లాడుతున్నాను. అంతేనా? అంతే. అంటే లేకపోతే ఖాళీయా కంప్లీట్గా? ఖాళీ అంటే నేను చాలా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఎక్కువగా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చేసి 60 అయిన తర్వాత ఇంక రిటైర్ అయిపోవాలనేటువంటి ఒక కోరిక ఇప్పుడు 50th ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. లక్కీగా పరిస్థితులు కూడా అనుకూలించాయి. సో ప్రస్తుతం ఎక్కువ టైం పుస్తకాలు చదువుకుంటున్నాను. 2 పాయింట్లు సార్. ఇక్కడ మీరు లాయర్ కాబట్టి మీతో నేను వాదించాలి. ఒకటి 60+ మనకి రాజకీయ నాయకులందరూ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. రెండోది పరిస్థితులు కలిసి వచ్చాయన్నారు. ఏ పరిస్థితులు? కాంగ్రెస్ పార్టీ పోవడం అనేది పరిస్థితులు కలిసి వచ్చినట్టు అంటారా? కాంగ్రెస్ పార్టీలోంచి నేను ఎక్స్పెల్ అవ్వటం అనేది పరిస్థితి కలిసి రావటం. ఎందుకంటే నేను నా పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ తోటి. కాంగ్రెస్ నాకు నా అర్హతను మించి అవకాశాలు ఇచ్చింది. అందుకని కాంగ్రెస్ మీద నేను కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ సడన్గా ప్రజల దృష్టిలో డ్రాప్ అయిపోయింది. ఒక్కసారిగా జీరోలోకి వచ్చేసింది ఆంధ్ర ప్రాంతంలో. అయినా నేను కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్ళేవాడిని కాదు. జీరోకి వచ్చేసిన. మీరు వెళ్ళేవారు కదా? వెళ్ళేవాడిని కాదు. కాంగ్రెస్లోనే, అంటే కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నట్టు లెక్క. వేరే ఏ పార్టీలో ఇప్పుడు కూడా ఏ పార్టీలోకి వెళ్ళను నేను. సో మీ దృష్టిలో మీరు ఇంకా కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నట్టు అంటారా? లేదుగా, అదే చెప్పాను. అడ్వాంటేజ్ వాళ్ళే తీశారు కాబట్టి. రోగి పాలు కోరుకున్నాడు, డాక్టర్ గారు కూడా పాలు తాగమన్నారు అన్నట్టు అయింది. హ్యాపీగా, నో రిగ్రెట్స్. అప్పట్లో బాగా అది హల్చల్ సంచలనం అయింది. మీరు ఏం లేదు, నేను ఒక్కడనే కాదుగా, నాతో పాటు ఇంకో 5 ఉన్నారు. 6 చేశారు. 6 మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రపోజ్ చేసాం గవర్నమెంట్ మీద. పర్హాప్స్ వరల్డ్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. రూలింగ్ పార్టీ వాళ్ళే వాళ్ళ గవర్నమెంట్ మీద ప్రపోజ్ చేయటం. అవును అవును. ఇండియాలో అయితే ఫస్ట్ టైం అది గ్యారంటీగా. పర్హాప్స్ వరల్డ్లో కూడా ఉండొచ్చు. సో న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. నా వరకు నో రిగ్రెట్స్. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసారా మీ పార్టీ అధినేత్రిని కానీ? అంటే యాదృచ్ఛికంగా ఎక్కడైనా అరే బాగున్నారా? అధినేత్రిని యాదృచ్ఛికంగా కలవటం కష్టం. ఎందుకంటే ఆవిడ జనరల్గా ఆవిడ వస్తుందంటేనే చాలా కలవాలంటేనే వెళ్ళి కలవాలి తప్ప. ఆవిడ ఎస్పీజీ రక్షణలో ఉంటుంది. ఆవిడని కలవటం కష్టం. మిగతా కాంగ్రెస్ వాళ్ళంతా పూర్వం ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అందరూ కలుస్తున్నాము. ఇప్పుడు స్టేట్ లెవెల్ వరకు చాలామంది అన్ని పార్టీల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కలుస్తుంటారు. ఆ తర్వాత మీరు ఎక్కడికి, ఏ పార్టీకి? అంటే బీజేపీ హవా వచ్చి చాలామంది సీనియర్ నాయకులు మీ పార్టీలోంచి అక్కడికి జంప్ అయిపోయి పోటీ చేశారు, గెలిచారు కూడా కొంతమంది. మీకు అలాంటి ఆహ్వానాలు రాలేదా, లేకపోతే మీరే వదులుకున్నారా వద్దని? ఆహ్వానం అని కాదు, నేను కాంగ్రెస్ అంటే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్ ఈజ్ ఎగెనిస్ట్ బీజేపీ ఫండమెంటల్గా, సిద్ధాంతపరంగా. పదవి కోసం ఇంకో దానికోసం అయితే ఆలోచించాలి ఇలాంటివి. నాకు రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి కంపల్షన్స్ లేవు. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు, మిగతా లీడర్స్కి ఉంటాయి. వాళ్ళని నమ్ముకుని ఒక బ్యాచ్, క్యాడరు, కంపెనీస్, బిజినెస్లు అన్నీ ఉంటాయి. వాళ్ళని కాపాడుకోవాలి. సడన్గా నేను విరమించేసానంటే కుదరదు. కానీ నా అదృష్టం ఏంటంటే నాకేమీ లేవు. నేను రాజకీయాలు విరమించడం వల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు లేరు. సో నా మీద వచ్చి ఎవరు ప్రెజర్ ఇచ్చి నువ్వు ఇలా సడన్గా మానేసి ఇంట్లో కూర్చుంటే అలాగా, మా పరిస్థితి ఏంటి అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. అది ఎలా మీకు రాలేదు అంటే అంత సుదీర్ఘమైన ప్రయాణంలో మీకు ఒక బలగం, మీకు ఒక మీ బ్యాచ్ తయారై ఉండాలి కదా? ఏం లేదు, నాకు నా ప్రయాణంలో కాంగ్రెస్సే నా ప్రయాణం. కాంగ్రెస్ వల్లే నేను గెలిచాను. కాంగ్రెస్ వల్లే నేను 2 సార్లు ఓడిపోయాను. కాంగ్రెస్ వల్లే 2 సార్లు గెలిచాను. కాంగ్రెస్సే తప్ప నాకు సొంత గ్రూప్ ఏం లేదు. నాకు కుల బలము లేదు, ధన బలము లేదు. అంచేత నన్ను నేనేం పెద్ద అట్రాక్ట్ అయ్యి నన్ను పిలిచి నువ్వు మా పార్టీలో చేరు అని పిలవడానికి వాళ్ళకే అంత ఉత్సాహం ఉండదు. నేను కూడా వెళ్ళి వేరే పార్టీలో వెళ్ళి మళ్ళీ ఏదో పోస్ట్ ట్రై చేసుకుని అన్నది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో అదే రోగి పోలే కావాలన్నాడు డాక్టర్ కూడా. కుల బలం లేదంటే ఏ కులం ఉంటే బలం ఉండేదంటారు మీరు? అన్నీ ఇప్పుడు కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరికీ ఒక బ్యాక్గ్రౌండ్. వెళ్తే ఊర్లోకి 10 మంది వచ్చి అత్యంత అగ్రకులం కావడం మీకు శాపం అయింది ఈ విషయంలో అంటారు? శాపం ఏం కాదండి. అంటే ఈ విషయంలో రాజకీయాల వరకు కాదు, శాపం వరం. శాపం ఎందుకంటారు? అంటే బలగం ఉండేది కదా అప్పుడు మీ బ్యాచ్, మీకు ఒక హడావిడి. ఏంటో బలగం వల్ల ఓట్ బ్యాంక్ అది వర్డ్ అనమాట. యాక్చువల్లీ ఆ ఓట్ బ్యాంక్ లేకుండానే గెలిచాను. కానీ ఒకసారేమో మొత్తం కోస్టల్ ఆంధ్రాలో టాప్ మోస్ట్ మెజార్టీతో గెలిచాను 2004లో.
2009లో 2 సినిమా యాక్టర్లను పెట్టి తొక్కుదామని చూసినా మళ్ళీ గెలిచాను. ఓటు బ్యాంక్ లేకుండా నేను గెలిచానుగా. సో ఇది కులం, ఏ కులంలో పుట్టామో ఆ కులం వ్యవహారం అనేది మన చేతుల్లో లేని విషయం. మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. అది ఈవేళ నాకు అడ్వాంటేజ్ అయింది. నాకు బ్రాహ్మణ్గా పుట్టడం వల్ల కొన్ని చోట్ల అనవసరంగా బ్రాహ్మణ అవటం వల్లే అవమానాలు ఎదురయ్యాయి. అవమానాలా? కొన్ని చోట్ల ఆ బ్రాహ్మణ అవటం వల్లే చాలా ఇది కూడా కీర్తి కూడా వచ్చింది, వేరే కారణమే లేకుండా. అవమానం రాజపూజ్యం, అదే అంటే అవమానం రాజపూజ్యంలో నా వరకు రాజపూజ్యం 60, అవమానం 40. ఓకే, అందుకని నో రిగ్రెట్. అని మీకు ఇంకా ఆరా పోలేదు అంటే మీరు ఎక్కడో యాక్టివ్గా రిటర్న్ ఆఫ్ సూపర్ మ్యాన్ టైప్ ఆఫ్ రీఎంట్రీ మీద ఉంటుందని ఒక ఆశ ఉంది. ఎవరా అన్నది చూసేవాళ్ళ కళ్ళల్లో ఉంటుంది, మా వెనకాల ఏముండదు. అందుకని మీరు చూస్తున్నంతకాలం ఎవరో అలా కనబడుతుంది. ఈ మధ్యతో మీరు వైసీపీలోకి వస్తున్నారని బోల్డ్ పుకార్లు పేపర్లన్నీ పబ్లిష్ చేస్తాయి, మీరు ఖండించలేదు. ఏం ఖండిస్తాం, ఎందుకు ఖండించడం? ఇప్పుడు వైసీపీలోకి నేను వెళ్ళాలంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చా? రాజశేఖర రెడ్డి కొడుకుదే కదా పార్టీ. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే.